కృపావార్త అనే ఈ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ సమయం మందు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని అంశమును మనం నేర్చుకోబోతున్నాం. ఈ అంశము దేనికి సంబంధించినది అనగానే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల ఆత్మీయ జీవితాలు ఏ మార్గములో వెళితే నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాయి అనే అంశమును గూర్చినది. చాలామంది మనుషులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మార్గములు వేరైనా గమ్యం ఒక్కటే అనే ఉద్దేశంతో ఈ భూమి మీద మనము ఏ దారిలో నడుచుకున్నా కానీ, ఏ విశ్వాసంతో ఉన్నా కానీ, లేక అవిశ్వాసులుగా ఉన్నా కానీ, చివరకు దేవుడు మనలను ఒకే తీరానికి చేర్చుతాడు అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఇది సరైనదేనా? ఈ అభిప్రాయం మంచిదేనా? ప్రియులారా, ఈరోజు ఈ అభిప్రాయం ఉండటం వలన అనేక మంది మనుషులు సత్య మార్గానికి దూరమైపోతున్నారు. వారు వెళ్ళవలసిన మార్గమును కనుగొనలేకపోతున్నారు. ఇష్టానురీతిగా వారు జీవిస్తున్నారు. దేవుడే మమ్మల్ని పుట్టించాడు, దేవుడే ఈ బ్రతుకునిచ్చాడు, మనం ఎలా బ్రతికినా కానీ చివరకు దేవుడే మనలను చేర్చేసుకుంటాడు, దేవుడే మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు అనేటువంటి ఉద్దేశం చాలామందిలో ఉంది. ఒకరికి ఒక రకంగా దేవుడు అర్థమయ్యాడు, మరొకరికి మరొక రకంగా దేవుడు అర్థమయ్యాడు. ఎవరికి ఎలా అర్థమైనా కానీ దారులన్నీ కలిపి చివరకు ఒకే తీరానికి వెళ్ళిపోతాయి, ఒకే గమ్యానికి వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను చక్కగా మనం అధ్యయనం చేయగలిగితే ఈ అభిప్రాయం అంతా కూడా తప్పు అని అర్థమవుతుంది. ఈ అభిప్రాయం దారులు వేరైనా గమ్యం ఒక్కటే అనేటువంటి అభిప్రాయం దేవుని యొక్క గ్రంథమును బట్టి శుద్ధ తప్పు. మరి ఆయన ఏం చెబుతున్నాడు? నీవు సరైన గమ్యాన్ని అందుకోవాలంటే కనుక, చేరుకోవాలంటే కనుక వెళ్ళవలసిన దారి ఒక్కటే ఉంది. మిగిలిన దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను నాశనానికి చేర్చుతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అని మీరు అనుకుంటే ఆ గమ్యం నాశనం అవుతుంది. మీ మాటల్లో కూడా ఒకంత సత్యం ఉంది, కాకపోతే గమ్యం ఏమిటనేది మీకు తెలియటం లేదంతే అని దేవుడు అంటున్నాడు. దారులు వేరైనా గమ్యం ఒక్కటే, దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే. నీవు చివరకు దేవుణ్ణే చేరుకుంటావని మీరు అనుకుంటున్నారు. లక్ష్యం ఒకటే కావచ్చు, గమ్యం ఒకటే కావచ్చు, కానీ మీరు వెళ్ళేది పాతాళం అంటున్నాడు దేవుడు. మీరు వెళ్ళేది నిత్య నరకం అంటున్నాడు దేవుడు. లేదు మాకు నిత్యత్వం కావాలి, మాకు పరలోకం కావాలి, నిత్య సుఖం కావాలి, నిత్య సంతోషం కావాలి, నిత్య విశ్రాంతి కావాలి, నీ ఉన్న దగ్గరకు మేము రావాలి అని అనుకుంటే కనుక దారి ఒక్కటే ఉంది. దారులు వేరైనా మీరు నా దగ్గరకు రాలేరు, దారులు వేరైతే మీరు నిత్య నరకానికి వెళతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. బాగా ఆలోచించాలి. మానవ జీవితానికి ముగింపు లేక వారు చేరుకోవలసినటువంటి తీరం, ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి దేవుడున్న లోకం అయితే, రెండవది వేదన అనుభవించేటువంటి లోకం. రెండూ తీరాలే. దేవుడున్న తీరానికి అనగా దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలంటే అది ఊర్ధ్వలోకంలో ఉంది, పైనున్న లోకం అది. ఆ లోకానికి వెళ్ళాలంటే దారి స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. ఆ దారిన మనం ప్రయాణం చేస్తేనే, ఆ మార్గము గుండా మనము కష్టపడిన వెళితేనే ఆ తీరానికి మనం వెళ్ళగలం, ఆ లక్ష్యాన్ని మనం అందుకోగలం. ఊరకనే ఆ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ అందుకునేటువంటి అవకాశం అయితే లేదు. అందుచేతనే చాలామంది తీరానికి వెళ్ళాలని, గమ్యాన్ని చేరుకోవాలని, లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటారు, కానీ
వారందరూ వివిధమైనటువంటి కల్పించుకున్నటువంటి ఆ మార్గములలో వెళ్ళిపోతున్నారు కనుక వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళేటువంటి గమ్యం ఎలా కనిపిస్తుంది? నరకము, నిత్య వేదనతో కూడిన లోకము. అక్కడికి వెళ్ళిపోతున్నారు. లేదు, మాకు దేవుడున్న లోకమే కావాలి, నిత్యత్వంలోనికి మేము వెళ్ళాలి అంటే, దేవుడు ఎక్కడికైతే మనం రావాలని కోరుకుంటున్నాడో అక్కడికే మనం చేరుకోవాలి అంటే కనుక ఉన్న దారి ఒక్కటే. అది చాలా సంక్లిష్టమైనటువంటి దారి. దానిని కనుగొనాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను చక్కగా మనము అనుసరించాలి అని దేవుడు సూచిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువును అడుగుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఈ విషయాన్ని గురించే, రక్షణను ప్రతి ఒక్కరూ పొందుతారా? అనేక మంది రక్షణను పొందుతారా? అనేక మంది నిత్య సంతోషంలోనికి వెళతారా అంటే ప్రభువారు అంటున్నారు, వెళ్ళరు. అనేక మంది వెళ్ళరు. ఎందుకంటే అనేక మంది ఏమనుకుంటున్నారు? దారులు వేరైనా గమ్యం ఒక్కటే అనుకుంటున్నారు. కానీ ఆ ఒక్కటైన గమ్యం నరకమని వారికి తెలియదు. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అని వారు అనుకుంటున్నారు. కానీ ఆ ఒక్కటైన గమ్యం, అనేక దారులు చేర్చేటువంటి గమ్యం నరకం అని వారికి తెలియటం లేదు. పరలోకానికి వెళ్ళేటువంటి వారు కొద్దిమందే ఉంటారు. వారు వెళ్ళవలసినటువంటి త్రోవను చాలా పరిశోధనాత్మకంగా కనుగొన్నారు, తెలుసుకున్నారు. ఆ త్రోవన వారు ప్రయాణం చేసి వెళ్ళారు. వారు మాత్రమే పరలోకాన్ని పొందుతారని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. చూడండి, ఆ సందర్భానికి మనం వెళదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వాక్యం నుండి చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వాక్యం నుండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోనూ గ్రామములలోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధలను వింటున్నప్పుడు ఒకడు సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. ఏమనంటే, రక్షణ పొందువారు కొద్దిమందేనా? నీ బోధలు చూస్తే ఇంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ బోధలను అనుసరించి నడుచుకునేవారు చాలా కొద్దిమందే ఉండొచ్చు. రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ఒకడు ప్రభువు ఇస్తున్నటువంటి సమాధానాన్ని చూడండి. దారులు అనేకం అబ్బాయి, అనేకమైనటువంటి దారులు నడుచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చివరకు రక్షణలో ప్రవేశించేస్తారు అని ఆయన ఏమైనా అన్నారా? చూడండి, అలా అనలేదు ఆయన. ఆ అభిప్రాయం తప్పన్నారు ఆయన. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నారు. ఒక ద్వారం ఉంది, ఒక మార్గం ఉంది, ఒక ప్రవేశం ఉంది. అది చాలా కష్టమైనది, సంక్లిష్టమైనది. దాని ద్వారా ప్రవేశించటానికి మీరు పోరాడవలసి ఉంటుంది. ఏమండి, 1,000,000 మార్గాలు ఉన్నప్పుడు, 1,000,000 దారులు ఉన్నప్పుడు ఒక దారి మాత్రం చాలా కష్టతరమైనది. ఆ దారిలో నడుచుకోవటం చాలా ఇబ్బందే, చాలా ప్రమాదాలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆ దారి మాత్రం చక్కగా దేవుని యొద్దకు మనలను చేర్చుతుంది. మిగిలినటువంటి 99,99,999 మార్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే 1,000,000 మార్గాలలో ఒకటి మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా నిత్య నాశనానికే వెళతాయి. రక్షణ అనుభవం లేనటువంటి దారులుగానే కనిపిస్తాయి. విశాలంగా ఉండొచ్చు, వెడల్పుగా ఉండొచ్చు, మీకు ప్రయాణం అంతా కూడా సుఖవంతంగా ఉండొచ్చు, ఆహ్లాదకరంగా ఉండొచ్చు, గొప్పతనాన్ని మీకు ఆపాదించినదిగా ఉండొచ్చు, మీ శరీర సుఖాన్ని ఎంతో మీకు ఇచ్చినదిగా ఉండొచ్చు. కానీ చివరకు గమ్యం ఏంటి? రక్షణ లేదు, నిత్య నరకం, నిత్య వేదన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని. చాలామంది వద్దాం అనుకుంటారు ఈ మార్గానికి, కానీ మార్గాన్ని చూడగానే చాలా సంకుచితంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది కనుక ఇంకా చాలా దారులు ఉన్నాయి కదా, ఆ దారుల్లో వెళ్ళిపోదాంలే అనుకుంటారు. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. కొంతమంది మాత్రమే
రక్షణ మార్గంలో నడుచుకుంటారు. అది చాలా కష్టంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. కనుక ఇప్పుడు ఈయన పలికిన మాటలను బట్టి మనకేమర్థమవుతుంది? అనేక దారులు ఉన్నాయి, కానీ అనేక దారులు అన్నీ కూడా దేవుడు ఉన్నటువంటి లోకాన్ని చేరుకోవు. వాటి గమ్యం అంతా నిత్య నరకాగ్ని, పాతాళమందలి వేదనకరమైన స్థలము. చాలా దారులు ఉన్నాయి. ఇష్టం వచ్చినన్ని మత విశ్వాసాలు, ఇష్టం వచ్చినన్ని మనుషుల అభిప్రాయాలు, ఇష్టం వచ్చినన్ని దారులు వేరైనా గమ్యం ఒక్కటేని నీవు అనుకుంటే ఆ గమ్యం నరకం అవుతుంది. దారులు వేరైనా గమ్యం ఒక్కటేని నీవు అనుకుని ఏ దారిలో పడితే ఆ దారిలో నువ్వు నడుచుకుంటే ఆ దారి చివరకు ఎక్కడికి వెళుతుంది? నిత్య నరకానికి వెళుతుంది. లేదు, నాకు దేవుడున్న లోకం కావాలి, నాకు యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు గనక, నా కొరకు ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు గనక, నేను రావాలని తండ్రి ఆహ్వానించుచున్నటువంటి లోకములోనికి నేను వెళ్ళాలి అనగానే మార్గం ఒక్కటే ఉంది, దారి ఒక్కటే ఉంది. ఆ దారి ఎలా ఉంది? ఇరుకుగా ఉంది, సంకుచితముగా ఉంది, వెడల్పుగా లేదు. విస్తారమైనటువంటి మనుషులు పోవుచున్నటువంటి మార్గముగా అది కనిపించడం లేదు. ఇరుకైన మార్గము అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే రక్షణ పొందేవారు కొద్దిమందిగా ఉంటారు, అన్ని దారుల్లోనూ వారు వెళ్ళరు. విస్తారమైనటువంటి మార్గములలో వారికి ప్రయాణం ఉండదు. వారు ఇరుకైన మార్గంలో ప్రయాణం చేస్తారు, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని అందుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు లోక సంబంధమైనటువంటి విజయాలు, లోక సంబంధమైనటువంటి గెలుపులు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? ఒక ఐఏఎస్ అవ్వాలనుకోండి, ఒక నిర్దిష్ట ప్రకారమైనటువంటి ప్రణాళికతో చదివి ఆ యొక్క పరీక్షను గెలిస్తేనే ఐఏఎస్ అవ్వగలరు, ఐపీఎస్ అవ్వగలరు. లేదు, నా ఇష్టానుసారంగా నేను తిని పడుకుంటాను, ఎగ్జామ్ ఇష్టానుసారంగా రాస్తాను అని అంటే చెల్లుతుందా? ఒక నిర్దిష్టమైన క్రమం ఉంటుంది, ఒక కోచింగ్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళిన వాడే ఆ ఎగ్జామ్ క్రాక్ చేస్తాడు. అలాగే ఒక వ్యాపారంలో లాభం సంపాదించాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి క్రమం ఉంటుంది. ఆ పద్ధతిలో వెళితేనే లాభం దొరుకుతుంది, ఇష్టానుసారంగా వెళితే దొరకదు. అందుకే అందరూ లాభాన్ని పొందగలరా? చాలామంది వ్యాపారాలలో నష్టపోతూ ఉంటారు. చాలామంది విద్యార్థులు ర్యాంకులు సాధించలేక ఫెయిల్యూర్స్ అయిపోతుంటారు, వారి జీవితాలు ఫెయిల్యూర్స్ అయిపోతుంటాయి. చాలామంది ఉద్యోగాలు సంపాదించలేక నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉంటారు. అందరినీ విజయాలు, లోక సంబంధమైనటువంటి విజయాలు ఇవన్నీ కూడా, అందరినీ విజయాలు ఎందుకు వరించడం లేదు? భిన్నమైనటువంటి దారుల్లో వెళ్ళిపోయారు కనుక. కానీ కొందరు నిర్దిష్టమైన ప్రణాళికను ఎంచుకున్నారు కనుక వారు ఆయా రంగాలలో విజేతలుగా నిలబడుతున్నారు. మరి ఆత్మీయ రంగంలో, ఆధ్యాత్మికతలో మనము విజేతగా నిలబడాలంటే అనేక దారులు, ఏ దారైనా పర్వాలేదు అనుకుంటే కుదురుతుందా? అసలు లోకంలో లోక సంబంధమైనటువంటి విజయాలను పొందటానికి దారులు ఇంకా ఏమైనా ఉన్నాయేమో, ఒకవేళ ఆ దారుల్లో వెళ్ళినా విజయాలు వరిస్తాయేమో. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో పరలోకమందున్న దేవుడు ఆహ్వానించుచున్నటువంటి లోకానికి మనం వెళ్ళాలి అంటే, నిత్యత్వంలో మనం ప్రవేశించాలంటే, నిత్య విశ్రాంతిని మనము అందుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు సూచించినటువంటి ఇరుకైన మార్గము ద్వారానే అది సాధ్యం. ఒకటే ఉంది మార్గం, వివిధమైనటువంటి మార్గాలు దేవుణ్ణి చేరుకోవు. వివిధమైనటువంటి మార్గాలు పాతాళ లోకమందలి వేదనకరమైన ప్రదేశానికి చేరుస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయనను గూర్చి మాట్లాడుతూ ఏమంటున్నారో తెలుసా? నేనే మార్గము అని ఆయన సెలవిస్తున్నారు. నేనే మార్గము. ఎందుకంటున్నారు ఆ మాట? ఒక్కటే ఉంది, దారి ఒక్కటే ఉంది, పరలోకానికి దారి ఒక్కటే ఉంది, దేవుణ్ణి తెలియచేసిన దారి ఒక్కటే ఉంది. బయలుపరిచిన వారు ఆయనే, యేసుక్రీస్తు ప్రభువే. లేదండి, మేము ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు, మా ఇష్టం మాది, మాకు అనుకూలంగా ఉన్నటువంటి మార్గంలో మేము వెళ్ళిపోతాం అనుకుంటే పరలోకానికైతే ఆ మార్గాలు చేర్చవు. పరలోకానికి చేర్చే మార్గం ఒక్కటే ఉంది. ఆ మార్గం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అసలు ఆ మార్గమే యేసుక్రీస్తు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. మనము యేసుక్రీస్తు ప్రభువు చెంతకు వెళ్ళాలి అంటే, మన ఆత్మలు
ప్రభువున్న లోకములోనికి ఆహ్వానింపబడాలంటే ఏం చేయాలో, ఏ మార్గంలో మనము ప్రయాణించాలో వ్రాయబడింది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యం నుండి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఒకటే ఉంది మార్గం. నేను వెళ్ళుచున్నటువంటి లోకానికి, నేను వెళ్ళుచున్నటువంటి స్థలానికి మీకు మార్గము తెలియను. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు నాతో ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెబుతున్నారు. అయినప్పటికీ శిష్యులలో కొందరికి సందేహాలు వచ్చాయి. చూడండి, అందుకు తోమా అనేటువంటి శిష్యుడు వెంటనే సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, యేసు నేనే మార్గము, నేనే మార్గము, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పేశారు. నేను వెళ్ళుచున్నటువంటి ఆ స్థలమునకు మీరు రావాలి. నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్ళుచున్నాను. మీ అందరి నిమిత్తము ప్రాణము నర్పించి మీ పాపములను పరిహరించి నా యందు విశ్వాసం ఉంచిన మిమ్మును తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళటానికే నేను ముందుగా అక్కడికి వెళుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నప్పుడు, ప్రభువా, నీవు వెళ్ళుచున్న స్థలము ఎక్కడుంది, నీవు వెళ్ళుచున్నటువంటి స్థలమునకు మేము ఎలా రావాలి అనగానే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నటువంటి విషయం ఏమిటి? నేనే మార్గము. ఇదిగో ఈ భూమి మీద నేను మీ కొరకు ప్రాణము నర్పించి తిరిగి వెళుతున్నాను. ఎలా బ్రతకాలో మీకు నేర్పించి వెళుతున్నాను. ఒక మాదిరి నుంచి వెళుతున్నాను. నా యందు మీరు విశ్వాసం ఉంచండి. బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని వార్తలను అనేకులకు చాటిస్తూ ఈ భూమి మీద సత్కార్యములను మీరు పూర్తి చేయండి. ఆ మార్గంలో మీరు నడుచుకోండి. ఇది ఇరుకైన మార్గమే, ఇది కష్టమైన మార్గమే. కానీ ఈ మార్గంలో మీరు ప్రయాణిస్తేనే పరలోకమందున్న కన్నతండ్రి అనే దేవుడున్న లోకానికి మీరు చేరుకోగలరు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అనేక మందికి ఒక అభిప్రాయం ఉంది. ఏమని? దారులు వేరైన గమ్యం ఒక్కటే అని ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం తప్ప కదా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పేశారు. పరిశుద్ధ గ్రంథంలో అయితే స్పష్టముగా విషయం తెలుపబడింది. ఒక్కటే ఉంది మార్గం. దారులు వేరైన గమ్యం ఒక్కటే అని ఇంకా మీరు అనుకుంటున్నారంటే ఆ గమ్యం పాతాళ లోకం అందలి వేదనకరమైన స్థలమే తప్ప తండ్రి అయిన దేవుడున్న లోకమైతే కానే కాదు. ఆ స్థలానికైతే దారులన్నీ చేరు. అలా చేరిపోతే అసలు దేవుని గ్రంథం ఎందుకండి? ఇష్టానుసారంగా ఎవరు పడితే వారు వారి తలంపులను అనుసరించి జీవించవచ్చు కదా. ఏదో ఒక దారిని ఎంచుకోమని దేవుడు చెప్పును కదా. ఇంత గ్రంథాన్ని వ్రాయించి దేవుని సంకల్పాన్ని మనకు బోధించి ప్రభువును లోకానికి పంపించి శరీరధారిగా మన కొరకు ప్రాణాన్ని అర్పింపజేసి ఒక మార్గాన్ని సిద్ధం చేసి ఇంత విషయాన్ని మన కొరకు ఎందుకు జరిగించాలి అనగాని పరలోకమందున్న తండ్రి అయిన దేవుడున్న లోకానికి చేర్చే మార్గం ఒక్కటే ఉన్నది కనుక దేవుడు ఇంత గొప్ప విషయాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు. ఇంత గొప్ప సందర్భాన్ని మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఏమాత్రం ఏమరపాటుతో ఉండకుండా, ఎవరో చెప్పినటువంటి తప్పుడు మాటలకు మీరు తలదించకుండా దేవుడు చెప్పిన మాటలను ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకుంటూ పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము ఒక్కటే ఉన్నది కనుక, అది కూడా దేవుడు సూచించిన మార్గము గనుక, యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు మనకు అనుగ్రహించిన మార్గము గనుక ఆ మార్గములోనే మనం ప్రయాణించాలని మనము చక్కగా ఒక మంచి స్థిరమైనటువంటి మనస్సుతో భూమి మీద ఆ మార్గంలో నడుచుకోవాలి. ఆ మార్గము నడుచుకోవటానికి ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తీరం మాత్రం ఎలా ఉంటుంది? దాని గమ్యం మాత్రం ఎలా ఉంటుంది? దేవుడున్న లోకముగా ఉంటుంది. ఆ మార్గము యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా మనకు బహుమానాన్ని ఇచ్చేదిగానే ఉంటుంది, మనలను చివరకు సంతోషింపజేసేదిగానే ఉంటుంది. ఈ లోకంలో లోకపరమైనటువంటి విజయాలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? కష్టపడితే కానీ అందుకోలేనివిగా ఉంటాయి. సుఖపడిన విజయాలను అందుకోవచ్చు అంటే ఎక్కడైనా అది సాధ్యమవుతుందా చెప్పండి? అక్రమమైనటువంటి మార్గాలలో అయితే సాధ్యమవుతుందేమో కానీ అవి కూడా లోక సంబంధమైనటువంటి విజయాలు. పరలోకమందున్న దేవుడున్న లోకాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే కనుక, నిత్యత్వ సంతోషాన్ని కనుక మనం పొందాలంటే
తప్పకుండా దేవుడు సూచించిన ఈ మార్గములోనే మనము ప్రయాణించాలి. ఆ మార్గము ఇరుకైనది, ఆ మార్గము కష్టంగానే ఉంటుంది, కానీ ఫలితం మాత్రం గొప్పగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు మరో సందర్భంలో తెలియజేస్తున్నారు చూడండి. 10వ అధ్యాయం మనం చూడగలిగితే యోహాను సువార్త 7వ వాక్యం నుండి మనం గమనించవచ్చు. గొర్రెల కాపరి యొద్దకు వెళ్ళుట, గొర్రెలన్నీ కూడా తమను కాయుచున్నటువంటి గొర్రెల కాపరి యొద్దకు వెళ్ళుట, కనుగొనుట, గొర్రెలు వాటి యొక్క దొడ్డిని తెలుసుకొనుట. ఈ ఉపమానాన్ని ఇక్కడ ఆయన ప్రయోగిస్తూ విషయాన్ని తెలియజేస్తున్నారు. చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వాక్యం నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నేనే అని ఎందుకంటున్నారు ఆయన? ఒకటే ఉంది మార్గం. పలు మార్గాలు ఉన్నాయనుకోండి. ఆయన ఏమన్ను, ఒకానొక మార్గాన్ని మీరు నా మార్గము ద్వారా రావచ్చు, లేక మిగిలినటువంటి మార్గాల ద్వారా కూడా రావచ్చు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పును కదా. అలా లేవు, ఒకటే ఉంది మార్గం. పరలోకాన్ని చేరుకోవాలంటే, మనం వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని మనము చేరుకోవాలంటే కనుక ఉన్నది ఒక్కటే మార్గం. కనుక ఇదిగో, కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. నాకు ముందు చాలామంది వచ్చారు, వారందరూ దొంగలైపోయారు, దోచుకుని వారు అయిపోయారు. అంటే చాలా దారులు ఉన్నా కానీ అవన్నీ మిమ్మల్ని నాశనానికే చేరుస్తాయి. వారు మిమ్మల్ని రక్షించేవారు కాదు. ఒకవేళ మీరు దారులు చాలా ఉన్నాయి కనుక ఏ దారినైనా మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటే కనుక పొరపాటు పడినట్టే అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. గొర్రెలు పోవు ద్వారము నేనే. నా ద్వారా ప్రవేశించిన వాడే రక్షింపబడతాడు. అతడే పుష్టిగా ఉంటాడు. మేత మేయచ్చు, లోపలికి వచ్చుచు, బయటికి వెళ్ళచ్చు, మేత మేయచ్చు, సంరక్షింపబడిన వాడుగా ఉంటాడని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. కనుక ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు చక్కగా అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి. ఇరుకుగా ఉన్న, కష్టంగా ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభు మార్గంలోనే నడుచుకోవాలి. ప్రభువే పరలోకానికి చేర్చే ఏకైక మార్గము. అనేక దారులు ఉన్నాయి, కానీ అనేక దారులు నిత్య నాశనానికి మనలను చేర్చుతాయి తప్ప పరలోకాన్ని అయితే మనకు ఇవ్వవు. పరలోకానికి అవి దారి తీయవు. ప్రారంభ శతాబ్ద కాలంలో అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తున్నటువంటి క్రమంలో, అంటే ప్రభువు యొక్క మార్గమును గూర్చి వారు అనేకులకు తెలియజేస్తున్నటువంటి క్రమంలో వారు ఏమంటున్నారు చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వాక్యం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ప్రపంచంలో అనేక విశ్వాసాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక దారులు ఉన్నాయి. ఈ దారులన్నీ రక్షణ వైపే వెళుతున్నాయి అంటే కాదు, నిత్యనాశనానికి వెళుతున్నాయి. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఎందుకంటే ఇది చాలా విభిన్నమైనటువంటి మార్గం. యేసుక్రీస్తు ప్రభువు మార్గముతో పోల్చి చూచినప్పుడు మిగిలిన మార్గాలన్నీ ఎలా ఉంటాయి చూడండి, భిన్నంగా ఉంటాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు అనే ఈ మార్గము చాలా అద్భుతమైనది, దేవుని చేత ఏర్పాటు చేయబడినది, చాలా భిన్నమైనది, వాటికి భిన్నమైనది. అందుచేతనే మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఇంకా చాలా మార్గాలు ఉండొచ్చు, కానీ మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే, ఈ మార్గములోనే, యేసుక్రీస్తు ప్రభు అనే నామములోనే, యేసుక్రీస్తు ప్రభు అనే మార్గములోనే, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఆకాశము క్రింద, భూమి మీద, మనుష్యులలో ఎన్నెన్నో దారులు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా పరలోకానికైతే వెళ్ళవు, దేవుడున్న లోకాన్ని చేరుకోవు. మరి ఎవని వలనను రక్షణ కలగదు. యేసుక్రీస్తు ప్రభువు నామం వలననే రక్షణ పొందడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభు అనే మార్గములోనే మనము లక్ష్యాన్ని అందుకోవటానికి వీలుంది. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అంగీకరించగలిగితే,
జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే, పరిశీలనాత్మకంగా మీరు తెలుసుకోగలిగితే, ఇక వేరే దారి వైపు చూచేటువంటి ప్రయత్నాన్నే చేయరు. ఎందుకంటే ఏ దారిలోనైనా సరే ఒకవేళ దారిలో సుఖం ఉండొచ్చు, కానీ గమ్యంలో సుఖం లేదు, లక్ష్యంలో సుఖం లేదు, అది చేరే తీరంలో సుఖం లేదు. దారిలో అయితే సుఖం ఉండొచ్చు. అది ప్రభువే చెప్పారు, దారులు విశాలంగా ఉంటాయి మిగిలినవన్నీ కూడా, కానీ ప్రభు అనేటువంటి దారి కాస్త కష్టంగా ఉంటుంది. ఈ భూమి మీద బ్రతుకు కాలంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. అయితే ఈ దారి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మార్గము ఎక్కడికి మనలను తీసుకుని వెళుతుంది? ఆనందకరమైనటువంటి లక్ష్యానికి మనలను తీసుకుని వెళుతుంది, సంతోషకరమైనటువంటి గమ్యమునకు మనలను తీసుకుని వెళుతుంది. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, అక్కడ మీరు నివసించు నిమిత్తము నేను అక్కడికే వెళుతున్నానని ప్రభువు చెబుతూ, ఇదిగో నన్ను మీరు మాదిరిగా తీసుకుని నా ద్వారా మీరు ప్రవేశించాలి. యేసుక్రీస్తు ప్రభు అనే మార్గము ద్వారా మీరు పరలోకానికి ప్రవేశించాలి అని ఆయన సూచించిన దానిని బట్టి, తెలియజేసినటువంటి జ్ఞానమును బట్టి మనం అందరం కూడా ఇక ఏమాత్రం మరో మాట లేకుండా ఉన్న దారులన్నీ కూడా నిత్యనాశనానికి వెళుతున్నప్పుడు కేవలము తండ్రి చేత ఏర్పాటు చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మార్గము ద్వారా ప్రయాణించిన వారు మాత్రమే పరలోకానికి వెళుతున్నప్పుడు మనము కూడా ఉన్నతమైనటువంటి ఈ మార్గమునే ఎంచుకోవాలి. అది ఇరుకైనదైనప్పటికీ, అది కష్టముతో కూడినదైనప్పటికీ దేవుని సహాయం మనకు కలుగుతుంది గనుక, ఇబ్బందులలో, ఇక్కట్లలో, శోధనలలో దేవుని యొక్క కృప మనకు చాలును గనక, దేవుని సహాయాన్ని బట్టి మనం ఈ మార్గంలో చక్కగా కొనసాగగలిగితే, క్రీస్తు మార్గములో, ఏకైక మార్గములో మనము నడవగలిగితే పరలోకమందున్న తండ్రి ఉన్న లోకానికి మనం చేరుకోగలం. మనం ఏ లోకాన్ని అయితే ఆశిస్తున్నామో, మన భవిష్యత్తు ఎంత చక్కగా ఉండాలని మనము కోరుకుంటున్నామో, ఉన్నత శిఖరాలను, ఊర్ధ్వలోకాన్ని మనం అందుకోవాలని ఏ విధంగా అయితే ఆశిస్తున్నామో అవన్నీ కూడా నెరవేరేటువంటి గడియలు ఆసన్నమవుతాయి. కనుక ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభు అనే మార్గం. మిగిలిన దారులన్నీ నాశనానికి వెళతాయి. యేసుక్రీస్తు ప్రభు మార్గంలోనే మనం కొనసాగాలి. ఉన్న గొప్ప లక్ష్యాన్ని మనం అందుకోవాలి. అందునిమిత్తము మీరందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నవారై, ఏకైక మార్గముగా పరలోకానికి మనలను చేర్చే మార్గముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువులు మీరందరూ నడుచుకుంటారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మిమ్మల్ని చేరుకోవటానికి మీరు ఏర్పరిచిన మార్గమైన యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధ గ్రంథంలో మీ మాటలలో మేము కనుగొన్నాము. నాయన, లోకమందు మనుషుల యొక్క విధానాలలో ఎన్నెన్నో మార్గములు బయలుపడుతున్నప్పటికీ ఆ మార్గములన్నీ మీరున్న లోకానికి చేరవని మీరు తెలియజేశారు. తండ్రి, మీ మాటలను అంగీకరించిన వారికి యేసుక్రీస్తు ప్రభువు ఒకే ఒక మార్గముగా అర్థమవుతారు. నాయన, మేమందరము ప్రభు మార్గములో నడుచుకున్న వారమై నిత్యత్వాన్ని సంపాదించుకొనగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. వివిధమైనటువంటి మార్గములు తండ్రి విశాలముగా కనిపించుచున్నను, తాత్కాలికమైన సంతోషాన్ని అవి ఇచ్చినను వాటి వలన చివరకు లాభమేమీ దొరకదని మేము తెలుసుకున్న వారమై, ఇరుకైన ఈ ద్వారములో ప్రభువుతో మేము నిరంతరము కొనసాగుతూ, ప్రభువులో కొనసాగుచు తండ్రి, ఆయన మేపే గొర్రెలముగా మాత్రమే మేము ఉండగలుగుటకు, మా ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మేము కలిగి ఉండగలుగుటకు సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను
తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.